శ్రీ ధన్వంతరియే నమః. శ్రీ ఆయుర్వేద వైద్యస్థల వ్యవస్థాపకులు డాక్టర్ జి శ్రీనివాసులు, ఎండి న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్స్ వారు మనకు అందించేటువంటి మీ ఆరోగ్యం మీ చేతుల్లోని ఈ కార్యక్రమంలో ఈరోజు శ్వాసకోశ వ్యాధుల గురించి మనం చెప్పుకుందాము. ఈ శ్వాసకోశ వ్యాధులనగా ఊపిరితిత్తుల వ్యాధులు. ఈ ఊపిరితిత్తులు తల్లి గర్భం నుంచి బయటపడిన నాటి నుండి మరణించేంత వరకు శ్వాసిస్తూనే ఉంటాయి. మన వేదాంత లెక్క ప్రకారం అయితేనేమి, సైంటిఫిక్ రీజన్ ప్రకారం సగటు శ్వాస రేట్ వచ్చేసి నిమిషానికి 15 సార్లు జరుగుతుంది. ఈ విధంగా రోజుకి 21,600 సార్లు మన శ్వాస జరుగుతుంది. అలాంటి శ్వాసలో శరీరము మనస్సు యొక్క ఒడిదుడుకులను ఆధారం చేసుకొని కొన్నిసార్లు ఈ శ్వాస వేగం తగ్గవచ్చు, పెరగవచ్చు. నిర్మలంగా ఉన్నప్పుడు, ఏ సంకల్పం లేకుండా నిష్కంకల్ప స్థితిలో ఉన్నప్పుడు, నిద్రలోను మరి ఈ శ్వాస తగ్గేదానికి అవకాశం ఉంది. అలాగే కోపంలోనూ, ఉద్రేకంలోనూ, పరిగెత్తడంలోనూ, శారీరక మానసిక దౌర్బల్యంలోనూ శ్వాస రేటు ఈ శ్వాస లోపల శ్వాసనాసికలు, తర్వాత బ్రాంకైల్స్ అని ద్రాక్ష గుత్తుల్లాంటి గాలి బొడుగులతో నిండి ఉన్నటువంటి నిర్మాణ వ్యవస్థ ఒకటి ఉంటుంది. ఈ శ్వాసకోశల వ్యాధులలో ముఖ్యంగా మనకు తరచూ వచ్చే దగ్గుతో పాటు కళ్ళె రావడము, కొన్ని సందర్భాలలో దగ్గుతో పాటు రక్తం పడడము, కొన్ని సందర్భాల్లో బ్రోంకైటిస్ దెబ్బతిని బ్రోంకైటిస్ వస్తుంది. అది ఆ బ్రోంకైటిసే ఎక్యూట్గాను క్రానిక్గాను కొంతమందికి వస్తుంది. కొంతమందికి ఉబ్బస వ్యాధి వస్తుంది, దాన్ని ఆస్మాటిక్ అంటారు. దీంట్లో క్రానిక్ ఆస్మా ఉంది, మరి ఎక్యూట్ ఆస్మా కూడా ఉంది. ఊపిరితిత్తుల యొక్క వీటిల్లో ఇన్ఫెక్షన్ గురయ్యి ఊపిరితిత్తు భాగం దెబ్బతింటే ఎంబసిమా అనేటువంటి వ్యాధి వస్తుంది. ఊపిరితిత్తులన్నీ నీటితో నిండినప్పుడు న్యూమోనియా అనేటువంటి వ్యాధి వస్తుంది. కొంతమందికి ఊపిరితిత్తులు యాబ్సెస్ అంటే చెడిపోతాయి. కొన్ని సందర్భాలలో ట్యూబర్కల్ బ్యాసిల్ అనేటువంటి బ్యాక్టీరియా సోకడంతో టీబీ అంటే క్షయవ్యాధి కూడా వస్తుంది. కొంతమందికి అలర్జీ కండిషన్స్ ఉన్నప్పుడు మనకు తెల్ల రక్త కణాలలో మరి 5 రకాల కణాలు ఉంటాయి. న్యూట్రోఫిల్స్, బ్యాసోఫిల్స్, ఈస్నోఫిల్స్, మోనోసైట్స్ ఉంటాయి, లింపోసైట్స్ అని. ఈ ఈస్నోఫిల్స్ ఎక్కువగా కావడం చేత కొంతమందికి ఈస్నోఫిలియా అనే వ్యాధి కూడా వస్తుంది. అలాగే లంగ్ క్యాన్సర్ కూడా కొంతమందికి వస్తుంది. పల్మనరీ ఎడిమా అంటే నీటితో నిండిపోయి ఊపిరితిత్తులు శ్వాస కష్టమైపోయి దీనివల్ల మరణం కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. కొంతమందికి ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఊపిరితిత్తుల్లో ప్రాబ్లమ్స్. దుమ్ము ధూళి పరిశ్రమలో పనిచేసే వారికి వచ్చే శ్వాసకోశ వ్యాధులు డస్ట్ అలర్జీ అని కూడా చెప్తారు. తర్వాత రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటే శ్వాసను తీసుకునే సిస్టమ్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. కొంతమంది ఫ్లూరసీ వస్తుంది, ఎక్యూట్ ఫ్లూరసీ అని వస్తుంది. ఫ్లూరల్ ఎఫ్యూజన్ అంటారు. ఇది ఊపిరితిత్తుల చుట్టూ ఒక పొర ఉంటుంది. ఆ పొరలో
మరి నీరు చేయడం వల్ల సమస్య వస్తుంది. ఈ ఊపిరితిత్తుల వ్యాధులకు ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఆయా వైద్యము చేయాల్సిన అవసరం ఉంటుంది. అది మనము వైద్యుడి దగ్గరికి పోయినప్పుడు మన లక్షణాలను బట్టి వైద్యుడు దానికి సంబంధించినటువంటి పరీక్షలు చేసి మనకు ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది. రకరకాల వ్యాధి క్రిముల వల్ల శ్వాసకోశాలకి ఇన్ఫెక్షన్ కలుగుతుంది. కొందరిలో ఇన్ఫెక్షన్ అకస్మాత్తుగాను తీవ్రంగాను కలగవచ్చు. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కూడా అంటారు. ఇటువంటి పరిస్థితి అక్యూట్ ఇన్ఫెక్షన్ అంటారు. మరికొందరిలో నిదానంగాను తక్కువగాను ఇన్ఫెక్షన్ ఉండడమే కాకుండా దీర్ఘకాలంగా వ్యాధి లక్షణాలు ఉంటాయి. ఇటువంటి పరిస్థితిని క్రానిక్ ఇన్ఫెక్షన్ అని కూడా చెప్తాము. ఈ అక్యూట్ ఇన్ఫెక్షన్ అనేది లారింజైటిస్ అంటే స్వరపేటిక వ్యాధిగా, ట్రేకిఐటిస్ అంటే పెద్ద గాలి గొట్టం వ్యాధిగా, బ్రోంకైటిస్ అంటే శ్వాసకోశ నాళాలలో వ్యాధిగా, బ్రోంకోలైటిస్ అంటే చిన్న శ్వాస నాళాలలో వ్యాధిగా, న్యూమోనియా వంటి వ్యాధులు ఇందుకు ఉదాహరణ. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఆ వ్యాధిని గుర్తించి దానికి తగిన వైద్యము డాక్టర్ల పర్యవేక్షణ జరుగుతుంది. అది అక్యూట్ ఇన్ఫెక్షన్లలో అది తీవ్రంగా ఉంటుంది. క్రానిక్ ఇన్ఫెక్షన్ అనేది పల్మనరీ ట్యూబర్కులోసిస్ అంటే క్షయ వ్యాధి, క్రానిక్ బ్రోంకైటిస్, క్రానిక్ లారింజైటిస్, బ్రోంకిఎక్టైసిస్, లంగ్ యాప్సిస్, ఇటువంటివన్నీ క్రానిక్ ఇన్ఫెక్షన్గా మనము గుర్తించాలి. ఇన్ఫెక్షన్ లేకుండా కూడా కొంతమందికి దగ్గు వస్తుంది. ఇది దుమ్ము ధూళి పీల్చడం వల్ల కలిగే వ్యాధి. న్యూమోకోకియాసిస్ అంటే రసాయనాల ఘాటు వల్ల కావచ్చు, పొగ తాగడం వల్ల ఇన్ఫెక్షన్ కావచ్చు. న్యూమోకోకోనిసిస్ అనేటువంటి వ్యాధి క్రిమి వల్ల కావచ్చు. మరి ఈ ఇన్ఫెక్షన్ ఒకసారి దగ్గు లేకుండా వస్తుంది, ఒకసారి దగ్గుతూ కూడా వస్తుంది. ఇంకొకటి గొంతులో కానీ గాలి గుట్టాలలో కానీ బయట పదార్థం అడ్డుపడడం అంటే ఏదైనా ఫారిన్ బాడీ మనం మింగనప్పుడు కానీ అడ్డుపడడం వల్ల కొన్ని వ్యాధుల్లో ఊపిరితిత్తులు గాలి గుట్టాలు నొక్కుకుపోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ లేకుండా దగ్గు వస్తుంది. అలాగే రిఫ్లెక్ట్ యాక్షన్ అంటే వేగస్ నర్వ్ ఇరిటేషన్ వల్ల దగ్గు అంటే చెవిలో పుల్ల పెట్టి తిప్పితే దగ్గు వస్తుంది. చెవిలో గుబిలి చీము ఉన్న దగ్గు వస్తుంది. డయాఫ్రమ్ కింద ఇన్ఫెక్షన్ ఉన్న దగ్గు వస్తుంది. చల్లగాలి తగడం వల్ల దగ్గు వస్తుంది. ముఖ్యంగా ఉబ్బసం ఉన్న వల్ల చల్లగాలికి దగ్గు రావడం ఎక్కువ. ఇది రిఫ్లెక్ట్ యాక్షన్ అంటే మన శరీరంలో పడనేటి ఏదైనా ఎంటర్ అయినప్పుడు దానివల్ల వచ్చేటువంటి దగ్గు. దీర్ఘ వ్యాధులలో దగ్గు అనేది కామన్గా ఉంటుంది. కొందరికి కొన్ని వ్యాధుల వల్ల చాలా కాలం పాటు దగ్గు వస్తుంది. ఈ వ్యాధి తగ్గిపోయినా దగ్గు కంటిన్యూ అవుతూ ఉంటుంది. దగ్గు అలవాటుగా మారడానికి ఇది కారణము. కొన్ని సైకలాజికల్ పరిస్థితుల్లో కూడా కొంతమంది ఈ దగ్గును అలవాటు చేసుకుంటారు. భయపడినప్పుడు, ఏదైనా ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు, తప్పు చేసి దొరికినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో కొందరు అనవసరంగా అని దగ్గుతారు. ఇది ఒక అలవాటుగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా సడన్గా అడిగితే చెప్పలేని పరిస్థితిలో 2-3 సార్లు దగ్గి తర్వాత తమడాయించి చెప్తూ ఉంటారు. ఇటువంటిది అలవాటుగా అయిపోయి జీవితాంతరం వాళ్ళు దగ్గకుండా ఏ మాట మాట్లాడలేని పరిస్థితి కూడా వస్తే ఇది సైకలాజికల్ ప్రాబ్లం అంటారు. దీన్ని కూడా డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స చేసుకోవాలి. ఈ దగ్గులు అనేక రకాలు ఉన్నాయి. పొడి దగ్గు వస్తుంది. క్షయం మొదటి దశలో, లంగ్ క్యాన్సర్లో, ధూమపానం చేసేవారిలో, ఈస్నోఫిలియా ఉన్నవారిలో, క్రానిక్గా ఉబ్బసం ఉన్నవారిలో పొడి దగ్గు ఉంటుంది. మానసిక వ్యాధులు ఉన్న కొందరిలో పొడి దగ్గు వస్తుంది. తెమడతో కూడిన దగ్గు కూడా ఉంటుంది. కొందరికి దగ్గుతో పాటు తెమడ అంటే మ్యూకస్ గల్ల, దాన్ని కళ్ళి అంటారు, పడతాయి. వారికి శ్వాసకోశల వ్యాధి ఉండడం కారణం. అకస్మాత్తుగా తీవ్రమైన దగ్గు, ఒకప్పుడు ఊపిరి తిరిగినంత దగ్గు వస్తుంది. కొందరికి ఆగి అకస్మాత్తుగా తీవ్ర రూపంలో దగ్గు వస్తుంది. దీని పిల్లి కూతలతో కూడిన దగ్గు అంటే ఉబ్బసము, ఈస్నోఫిలియా, క్రానిక్ బ్రోంకైటిస్లో ఇటువంటి జబ్బు ఉంటుంది. పెద్దగా దగ్గు అంటే దీన్నే
పార్కింగ్ కాఫ్ అంటారు. ఇటువంటి దగ్గు సాధారణంగా హిస్టీరియా అనే మానసిక వ్యాధి సంబంధించినది అవుతుంది. కొంతమందికి ఎస్పెషల్గా రాత్రిపూట దగ్గు వస్తుంది. ఉబ్బసము, ఊపిరితిత్తులో నీరు, క్రానిక్ సైనసైటిస్ ఉన్నవారిలో రాత్రిపూట దగ్గు ఉంటుంది. కొంతమంది దగ్గలేక దగ్గుతుంటారు. కొందరికి పురోసి ఉంటుంది. దగ్గితే ఛాతీలో నొప్పి వస్తుంది. దగ్గాలంటే భయపడతారు వాళ్ళు. ఎందుకంటే గుండెలో పట్టుకునేట్టు వాళ్ళకు బాధ కలుగుతుంది. ఏదో గుండు పిండితో కుచ్చినట్టుగా నొప్పి ఉంటుంది. ఈ వ్యాధి వల్ల దగ్గు రావడం, దగ్గితే నొప్పి అనిపించడంతో పూర్తిగా దగ్గలేక చిన్నగా దగ్గడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమందికి ఆహారం తీసుకుంటే దగ్గు వస్తుంది. దీని హయాటల్ హెర్నియా, ట్రేకియా, యూసోప్రేగల్ ఫిస్టులా ఉన్నవారిలో ఆహారం తీసుకుంటే దగ్గు వస్తుంది. ఈ దగ్గు యొక్క దుష్పరిమాణాలు విడవకుండా దగ్గు రావడం వల్ల మెదడుకి రక్త ప్రసారం తగ్గి కళ్ళు బయర్లు కమ్ముతాయి. కొందరిలో పక్కటెముకలు బలహీనంగా ఉండి అతిగా దగ్గడం వల్ల ఊపిరితిత్తులకి కన్నం ఏర్పడి న్యూమోథొరాసిక్స్ ఏర్పడతాయి. దగ్గు రావడానికి మూల కారణం తెలుసుకొని చికిత్స చేసుకోవాలి. ఉపశాంతిగా దగ్గు మందులు వాడాలి. ఇలాంటి మందులను మనము డాక్టర్ పర్యవేక్షణ తీసుకొని ముందు మనకి ఎలాంటి దగ్గు ఉంది, ఈ దగ్గు దేనికి సంబంధము, దేనికి సూచన అనేది డయాగ్నోస్టిక్ చేయాలంటే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ డయాగ్నోస్టిక్ చేసి మందులు ఇస్తారు. సిరి ఆయుర్వేద వైద్యశాల నడిపే మేము చెప్పడం ఏమంటే, మా దగ్గర ఆయుర్వేదంలో మంచి మందు ఉంది. ఒకటే మందు. ఒక క్షయవ్యాధి, లంగ్స్ యాప్సిస్, లంగ్ క్యాన్సరు తప్ప ఇంకా ఎంపసిమా ఇలాంటివి తీవ్రమైనటువంటి ఇన్ఫెక్షన్తో కూడినటువంటివి కాకుండా ఆస్మా, దగ్గు, జలుబు, ఆయాసము, తుమ్ములు, సైనసైటిస్, బ్రాంకైటిస్, ఈస్నోఫిలియా, న్యూమోనియా ఇటువంటి వాటికంతా కూడా అద్భుతమైన ఆయుర్వేద మందు ఉన్నది. మీరు సంప్రదించి మీ యొక్క ఎన్నో సంవత్సరాలుగా మోస్తున్న ఈ వ్యాధిని సంపూర్ణంగా నయం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని భావిస్తూ మేము ఈ యొక్క ఊపిరితిత్తుల వ్యాధుల గురించి మీకు వివరణ చేస్తూ మరి తెలియజేస్తున్నాము. కాబట్టి మీలో ఎవరికైనా ఈ ప్రాబ్లమ్స్ ఉంటే మా నెంబర్కు ఫోన్ చేసి కాంటాక్ట్ అయ్యి మీరు వ్యాధి నుంచి సంపూర్ణంగా విముక్తి పొందగలని ప్రార్థిస్తున్నాము. మంచి అనుభవసిద్ధి ఆయుర్వేద మందులు మా వద్ద ఉన్నాయి. 100% మంచి రిజల్ట్ ఇస్తున్నాయి. కాబట్టి మీకు ఎవరికైనా ఉన్నా, లేదంటే మీకు తెలిసిన వాళ్ళకున్నా మీరు వాళ్ళకు ఈ యొక్క విషయాన్ని చేరవేయండి. మమ్మల్ని సంప్రదించండి. ఫోన్లో సంప్రదిస్తే మేము పేషెంట్తో మాట్లాడి, మీరు రాలేని పక్షంలో మీ ఇంత దూరం ఉన్నప్పటికీ మేము మాట్లాడి మెడిసిన్స్ మీకు పోస్ట్ ద్వారా పంపిస్తాము. కాబట్టి మీరు ఈ యొక్క ఊపిరితిత్తులో వ్యాధి నుంచి సంపూర్ణ విముక్తిని పొంది హాయిగా ఉండాలని కోరుతున్నాము. ఇంగ్లీష్ వైద్యంలో కొన్ని సందర్భాలలో ఎక్కువగా వేలలో లక్షల్లో ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మరి ఆయుర్వేదం అనేది మన సనాతన వైద్యము, దేవతల కాలం నుంచి ఉన్నది. ఇటువంటి ఆయుర్వేద మందులు, అనువసిద్ధైన ఆయుర్వేదాలు గత 40 సంవత్సరాలుగా మేము వైద్యం చేస్తున్నాము. కాబట్టి మమ్మల్ని సంప్రదించి మీ యొక్క సమస్యలు, అంటే ఈ దగ్గు సంబంధించిన సమస్యలను ఇది చేసి వైద్యం పొందని కోరుతున్నాము. మా హాస్పిటల్ పేరు సిరి ఆయుర్వేద వైద్యశాల, ప్రొద్దుటూరు, నియర్ చెన్నకేశ్వర స్వామి టెంపుల్, పాత మార్కెట్. మా సెల్ నెంబరు 9440246932. అలాగే ఇంకొక నెంబరు 7989151211. శ్రీ ధన్వంతరి నమః. లోక సమస్త సుఖినో భవంతు. దీర్ఘాయుష్మాన్ భవ.